హాయ్ అండి, నేనైతే దొండకాయ ఫ్రై చేస్తున్నాను. ఇలాగ కట్ చేసుకోవాలి ముందుగా. అట్లాగే ఆయిల్ కూడా వేడి చేసుకోవాలండి. స్టవ్ మీద పెట్టి ఆయిల్ వేడి చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా వేడైన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయలు ఉన్నాయి కదా, అవి వేసుకోవాలి. వేసుకొని మంచిగా డీప్ ఫ్రై అయితే చేసుకోవాలండి. చాలా బాగుంటుంది. ఇట్లా ట్రై చేయండి మీరు కూడా ఒకసారి. చాలా మంచిగా వస్తుంది. దొండకాయ అంటే ఎవరికి ఇష్టం ఉంటుందండి? దొండకాయ అంటే అసలు ఎవరు తినరు కదా. ఇట్లా ట్రై చేయండి. అసలు మిగిలిన కూడా మిగలదు మనకు చేసిన వాళ్ళకి. అంత టేస్టీగా అయితే వస్తుంది. నాకైతే చాలా మంచిగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఓకేనా? ఇవన్నీ మొత్తం డీప్ ఫ్రై చేసుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి అన్నీ, ఓకేనా? చాలా మంచిగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి.